స్టూడియో ఏపీటీఎస్ న్యూస్ ఛానల్ ఈ రోజు ముఖ్యమైన వార్తలను మీకోసం అందిస్తున్నాం. మెగా టీచర్ అండ్ పేరెంట్స్ మీట్ లో ముఖ్య అతిథిగా పాల్గొనేందుకే కోవూరు జిల్లా పరిషత్ బాలికల పాఠశాలకు విచ్చేసిన ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డికి ఉపాధ్యాయులు, విద్యార్థినుల తల్లిదండ్రులు మరియు విద్యార్థినులు ఘన స్వాగతం పలికారు. పుష్పగుచ్చాలతో సత్కరించి అభిమానం చాటుకున్నారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం సందర్భంగా విద్యార్థినుల సందేశాత్మక గీతాలాపన మరియు సాంస్కృతిక ప్రదర్శనలు సభికులను అలరించాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి మాట్లాడుతూ, నేటి బాలలను ఉత్తమ భావి పౌరులుగా తీర్చిదిద్దడమే బాధ్యత ఉపాధ్యాయులతో పాటుగా తల్లిదండ్రులపై కూడా ఉందని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు మెరుగుపరచడమే ఈ మెగా టీచర్ అండ్ పేరెంట్స్ కార్యక్రమం యొక్క ప్రధాన లక్ష్యమన్నారు. నిపుణుల సూచనలు, సలహాలతోటి ప్రభుత్వ విద్యారంగంలో ఉన్నత ప్రమాణాలు నెలకొల్పే దిశగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి కృషి చేస్తున్నారని మంత్రి నారా లోకేష్ ని అభినందించారు. రేపటి ఆశతో ముందుకెళ్లడమే జీవనమని, ఎటువంటి సమస్యలనైనా ఆత్మస్థైర్యంతో ఎదుర్కోవడమే జీవితమని ఆమె విద్యార్థినులకు హితోపదేశం చేశారు. ప్రతి విద్యార్థిని సొంత బిడ్డలా ఆదరించి నైతిక విలువలతో కూడిన విద్యా బోధన చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు. ఉపాధ్యాయులు ఏం బోధిస్తున్నారు, పిల్లలు ఏం చదువుతున్నారు అన్న విషయాలపై తల్లిదండ్రులు కూడా దృష్టి సారించాలని కోరారు. కోవూరు బాలికల పాఠశాలలో విద్యను అభ్యసించి ప్రస్తుతం కొడవలూరు మండలం గ్రామీణ నీటి సరఫరా సంస్థల్లో అసిస్టెంట్ ఇంజనీర్గా విధులు నిర్వహిస్తున్న హరితను ఆదర్శంగా తీసుకుని కష్టపడి చదవాలని విద్యార్థినులను కోరారు. అదేవిధంగా ఇదే పాఠశాలలో గత సంవత్సరం చెవిటి మరియు మూగా అయిన సమీరా అనే విద్యార్థిని 10వ తరగతిలో ఉత్తమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించడం వెనుక ఆమె తల్లి హసీనా కృషి గురించి తెలుసుకున్న ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి సమీరా ఆమె తల్లిని సన్మానించారు. వైకల్యాన్ని జయించి చదువులో ఉత్తమ ప్రతిభ కనబర్చిన సమీరా ఉన్నత విద్యా ఖర్చులను విపిఆర్ ఫౌండేషన్ భరిస్తుందని సభాముఖంగా హామీ ఇచ్చారు. విద్యార్థినులు క్రమశిక్షణ మరియు ఆత్మాభిమానాలతో జీవించడం అలవర్చుకోవాలని హితవు పలికారు. సెల్ ఫోన్లకు బానిసై చదువును నిర్లక్ష్యం చేయవద్దన్నారు. కోవూరు నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యను అభ్యసించే విద్యార్థులు 100కు 100% ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు. మచిలీపట్నంలో జరిగిన రాష్ట్ర స్థాయి బాక్సింగ్ పోటీలలో రన్నర్స్ గా నిలిచి 12 వెండి పథకాలు సాధించిన విద్యార్థినులను అభినందించారు. విద్యా కమిటీ చైర్మన్లను వారానికోసారైనా పాఠశాలలు సందర్శించి మధ్యాహ్న భోజన నాణ్యతను పరిశీలించాలని కోరారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశాలు ప్రతి 2 నెలలకు ఒకసారైనా ఏర్పాటు చేయాలని కోరారు. కోవూరు బాలికల పాఠశాల ప్రహరీ గోడ నిర్మాణానికి 10 లక్షలు, మరుగుదొడ్ల నిర్మాణానికి 5 లక్షల రూపాయలు మంజూరై ఉన్నాయని, త్వరలోనే నిర్మాణాలు పూర్తి చేస్తామని తెలిపారు. అనంతరం విద్యార్థినులతోటి కలిసి భోజనం చేస్తూ వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థినులు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డితో సెల్ఫీలు తీసుకునేందుకు పోటీలు పడ్డారు. నిరంతరం అంకిత భావముతో ఉపాధ్యాయులకు సహకరిస్తానని, పాఠశాలకు ప్రజలకు మధ్య వారధిగా వ్యవహరిస్తానని, పిల్లల బంగారు భవిత వికాసానికి కృషి చేస్తానని, పిల్లల ఉన్నతి కోసం పూర్తిగా సహకరిస్తానని, నిరంతరం నా వంతు కృషి చేస్తానని మనస్ఫూర్తిగా ప్రతిజ్ఞ చేయొచ్చు. నేటి బాలలే రేపటి పౌరులు అనేది మనం ఎప్పటి నుంచో వింటున్నామో. యాక్చువల్గా చెప్పాలంటే మీరే మా భవిష్యత్తు. రాబోయే రోజుల్లో ఈ దేశ భవిష్యత్తుని కాపాడాల్సిన బాధ్యత నేటి పిల్లల్లో ఉంది. కాబట్టి మీ జీవితాల్ని మీరు తీర్చిదిద్దుకోవడానికి ఈ స్కూల్ ఒక ప్లాట్ఫామ్. ఇక్కడ మీకు అందరికీ నేను ఒకటి చెప్పదలుచుకున్నాను. ఈ స్కూల్లో ఉన్న టీచర్స్ కానీ, పేరెంట్స్ కానీ, పిల్లలకు కానీ మనము మన విధానంలో జీవనం వేరే, జీవితం వేరే. జీవనం అనేది మీరందరూ చదువుకొని మంచి మార్క్స్ తెచ్చుకొని ఉద్యోగాలు చేసి మీ లైఫ్లు మీరు ఎక్కడ
కొంచెం కూడా నిరుత్సాహం లేకుండా రేపటి ఆశతో ముందుకు వెళ్ళడం జీవితం అది వేరే. ఏదైనా కానీ ఎన్ని ఆటుపోట్లు వచ్చినా ఇది భగవంతుడు మనకిచ్చిన జీవితం. దాంట్లో ఆ జీవితాన్ని మనకి నిండు నూరేళ్ళు తీసుకెళ్ళడానికి మనకి ధైర్యం అనేది ముఖ్యం. ఏది కోల్పోయినా ఏ బిడ్డ కానీ, ఏ తల్లిదండ్రులు కానీ, ఏ ఉపాధ్యాయులు కానీ, ఎందుకు ఉపాధ్యాయులు కూడా కలుపుతున్నానంటే, ఒక బిడ్డ చదవకపోతే వీళ్ళు చదవలేదు అనే ముద్ర వాళ్ళ మీద వేయకూడదు. వాళ్ళని చదివించగలిగే శక్తి మీకు రావాలి. అదేవిధంగా వాళ్ళని తీర్చిదిద్దే విధానం మీలో మొట్టమొదట ఉండాలి. ఎందుకంటే వాళ్ళు ఇంట్లో ఉండేది, ఈ ఏజ్ ఉన్న పిల్లలు ఇంట్లో ఉండేది చాలా తక్కువ సమయం. మీ దగ్గరే, ఈ స్కూల్లోనే, మీ కనుసన్నల్లోనే వాళ్ళు తిరుగుతూ ఉంటారు. ప్రతి బిడ్డని మీ బిడ్డగా అనుకుంటే ఉపాధ్యాయులు ఏ బిడ్డ కూడా దాన్ని అతిక్రమించి, మీ ప్రేమని అతిక్రమించి చెడు దోవలు పట్టరు అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రుల కన్నా ఈ పిల్లల గురించి మీకే ఎక్కువ వాడి బాగోగులు తెలుసు. కాబట్టి మీరు ఈ స్కూల్లో ఇప్పుడు అన్న చెప్పినట్టు, అందరు చెప్పినట్టు, జిల్లాలోనే ఇంతమంది ఆడపిల్లలు 900 మంది ఇంచుమించు ఒక స్కూల్లో చదువుతున్నారంటే నిజంగా చాలా గర్వకారణం మనకి. గవర్నమెంట్ స్కూల్లో అది కూడా. వాళ్ళకి ఇక్కడి నుంచి చదివి వెళ్ళిన ఎంతో మంది ఓల్డ్ స్టూడెంట్స్ ఉన్నారు అని చెప్పి చెప్తున్నారు. ఇప్పుడు ఆల్రెడీ మనము ఇక్కడ చూసాము ఇద్దరిని. సో ఒక మేడం ఆర్డబ్ల్యూసీలో ఇంజనీర్ అని చెప్పారు, ఇక్కడే మన కాన్స్టిట్యున్సీలోనే. ఆమె మీకు ఆదర్శంగా నిలవాలి. అన్నిటికన్నా ముందు ఆ పాప ఎన్నో కష్టాలు ఓర్చుకొని డెమ్ అండ్ డెఫ్ తోటి, ఫాదర్ లేకుండా వాళ్ళ మదరు, అక్కడ కూడా ఒక మహిళ ఉంది. ఆమె అంత కష్టపడి ఆ పాపని 75% మార్క్స్ తో ఈ స్కూల్ నుంచే తీసుకెళ్ళింది అనడం నిజంగా నాకు చాలా గర్వంగా అనిపించింది. అదే కాకుండా ఈ స్కూల్లో ఇంతమంది పిల్లలు, తల్లిదండ్రులు అందరూ ఉన్నారు కాబట్టి చెప్తున్నాను, ఆ తల్లి కూతుర్లే మీ అందరికీ ఆదర్శం కావాలని చెప్పి కూడా నేను మనల్ని ముందుకు తీసుకెళ్ళాలి, ప్రతి ఒక్క బిడ్డ చదువుకోవాలి అనే కోరిక మన ముఖ్యమంత్రి గారిది. దానికి అన్ని వసతులు కలిపి విద్యాబోధనలో ఎన్నో రాబోయే రోజుల్లో మనకి ఇంకా ఎన్నో వసతులు కల్పించడానికి శ్రీకారం చుట్టబోతున్నారు నారా లోకేష్ బాబు గారు విద్యా మంత్రిగా. కాబట్టి ఇవన్నీ కూడా మనకి రాబోయే రోజుల్లో ఇలాంటి పేరెంట్స్ అంటే, ఇప్పుడు మేము పేటీఎం అని, ఈ పీటీఎం అని చెప్పి పెట్టాం కాబట్టి ఈ రోజు జరిగేసి వదిలేయకూడదని చెప్పి నేను ఇక్కడున్న ఈ ఉపాధ్యాయుల్ని, టీచర్స్ని కోరుకుంటున్నాను. మేడం, ఈ మాదిరే మీరు ఏ క్లాస్ కా క్లాస్ ప్రతి 2 నెలలకు ఒకసారి పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ కండక్ట్ చేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నాను. అప్పుడే వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారో మీరు వాళ్ళకి చెప్పగలరు, వాళ్ళ పిల్లలు ఇంట్లో ఎలా ఉన్నారో వాళ్ళు మీకు చెప్పగలరు. మామూలుగా నార్మల్ స్కూల్స్ లో, సిటీస్ లో ఎవ్రీ మంత్ ఇది జరుగుతుంటుంది పేరెంట్స్ టీచర్స్ మీటింగ్. మీరు ఎవ్రీ మంత్ పెట్టలేకపోయినా కనీసం 2 నెలలకు ఒకసారి పేరెంట్స్ టీచర్ మీటింగ్ తప్పకుండా కండక్ట్ చేయాలని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. ఈ సందర్భంగా ఈ స్కూల్ కి నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు కాంపౌండ్ వాళ్ళు చూశాను, చాలా అంతా పడిపోయి ఉందని చెప్పి పిల్లలు అడగడం జరిగింది. దానికి నిన్ననే ఒక 10 లక్షలు మన జిల్లా పరిషత్ నుంచి శాంక్షన్ అయింది. అతి తొందరలో మీకు కాంపౌండ్ వాళ్ళు కూడా కట్టించబోతున్నాం. అలాగే టాయిలెట్స్ కూడా ఒక 5 లక్షలు శాంక్షన్ చేయించాం. ఆ వర్క్ కూడా ఇమీడియట్ గా స్టార్ట్ చేయబోతున్నాం. ఈ స్కూల్లో చదివిన పూర్వ విద్యార్థులు కానీ, డోనర్స్ కానీ అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ, వీళ్ళకి మీరు చేతనైనంత సాయం చేయాలని చెప్పి, ఈ స్కూల్ బాగోగులు చూడాలని చెప్పి ఎవరికి శక్తి ఉంటే వాళ్ళు
తప్పకుండా ఈ స్కూల్ కి కోవూరు నియోజకవర్గంలో ఎవరైనా సరే ముందుకు వచ్చి దాతలు హెల్ప్ చేయాలని చెప్పి కూడా మిమ్మల్ని అందరినీ ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. మన కాన్స్టిట్యున్సీలో ఉన్న ప్రతి స్కూల్ కూడా ఇక్కడే స్టార్ట్ చేసాం మేము. బుచ్చి మండలంలో కానీ అన్ని మండలాల్లో కూడా అన్ని స్కూల్స్ కూడా మనం రాబోయే రోజుల్లో వాళ్ళకి ఎటువంటి సాంకేతిక విధానాలు రాబోయే రోజుల్లో మనకి ఎన్నో గంటలు ఉపాధ్యాయ కమిటీలతో వాళ్ళతో లోకేష్ బాబు మీటింగ్స్ పెట్టుకొని ఎటువంటి సంస్కరణలు విద్యా వ్యవస్థలో చెయ్యాలి అని చెప్పి ఆయన ఆలోచిస్తూ మన పిల్లలు రేపు మన భవిష్యత్తు అనేది ఆయన ఆలోచించి మీ బాగోగుల కోసం ఎన్నో ఉన్నత సంస్కరణలు తీసుకురావడానికి బాటలు వేస్తున్నారు. అవన్నీ కూడా రాబోయే రోజుల్లో రాబోయే ఈ 5 ఏళ్లలో ప్రతి స్కూల్లో ఇంప్లిమెంట్ చేస్తాం. అదే విధంగా ఈ స్కూలు మేడం ఇందాకే చెప్పారు 80% అని. ఇక్కడున్న పిల్లలందరినీ 10th క్లాస్ మెంబర్స్ 10th క్లాస్ ఎగ్జామ్స్ రాస్తున్నారని చెప్తున్నాను. మేడం గారు, మీరు లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు మీ అందరూ నన్ను వచ్చి కలిశారు, మీకేం కావాలో అడిగారు, నేను సరేనని చెప్పాను. ఇప్పుడు మిమ్మల్ని 232 స్టూడెంట్స్ ని 100% పాస్ రావాలని, అందరికి 100% మార్క్స్ రావాలని మీరు అదంతా తెచ్చి నాకు గిఫ్ట్ గా ఇవ్వాలని మిమ్మల్ని అందరినీ అడుగుతున్నాను. సో పిల్లలందరూ కష్టపడి చదివి ఆ మార్క్స్ తెచ్చుకోవాలి, స్కూల్కి మంచి పేరు తీసుకురావాలి. అదే విధంగా ఇందాక కొంతమంది చెప్పినట్టు మనకి టెక్నాలజీ అందరికీ కూడా బీజేపీ నాయకులకి, కార్యకర్తలకి, జన సైనికులకి అందరికీ ఈ మెగా మీట్ అనేది పార్టీలకి రాజకీయానికి అతీతంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మన విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారు ఏర్పాటు చేసిన ఈ అమూల్యమైన కలయిక ఇది.